అది అద్భుతం. నెహెమ్యా కట్టింది చర్చ్ కాదు, దేవాలయము కాదు, యెరూషలేము పట్టణము కూడా కాదు. కానీ యెరూషలేము పట్టణం యొక్క ప్రాకారాలు అంటే యెరూషలేము గోడలేనా అనుకోకండి. ఇప్పుడు వెళ్ళి ఆ గోడలు చూడండి, అద్భుతమేస్తుంది, నిర్వీర్యపోతారు. ఇక యెరూషలేం అనేది ఓల్డెస్ట్ సిటీస్లో ఒకటి. ప్రపంచ చరిత్రలో ఉన్న ఓల్డెస్ట్ సిటీస్లో యెరూషలేం కూడా ఒకటే. సో డేటింగ్ బ్యాక్ చూస్తే క్రీస్తు పూర్వం 45,000 సంవత్సరాల నాటి చరిత్ర ఉంటుంది. అలాంటి యెరూషలేం పట్టణం సుమారు 2 సార్లు డిస్ట్రాయ్ చేయబడింది, నాశనం చేయబడింది. 52 సార్లు దాడి చేయబడింది. 23 సార్లు ముట్టడి చేయబడింది. 44 సార్లు తిరిగి స్వాధీనం చేయబడింది. అలాంటి యెరూషలేమును బబులోను సామ్రాజ్య అధినేత నెబుకద్నెజర్ దాడి చేసినప్పుడు అన్నీ కోల్పోయారు, సర్వం కోల్పోయారు. ఆ తర్వాత జెరుబ్బాబెలు నాయకత్వంలో యెరూషలేము దేవాలయాన్ని కట్టారు. సిటీ కూడా మెల్లగా కట్టుకున్నారు. మిగిలింది భద్రతా వలయం, యెరూషలేము ప్రాకారాలు. అంటే సిటీ చుట్టూ ఉన్నటువంటి ప్రాకారాలు, వాటి గోడలు. ఇవేమి చిన్నవి కాదు, అంత ఈజీ కూడా కాదు. సుమారు 4018 మీటర్స్, 2.4966 మైల్స్. వాటి యావరేజ్ ఎత్తే దాదాపు 12 మీటర్లు, 39 ఫీట్స్. వాటి యావరేజ్ మందం థిక్నెస్ 8.2 ఫీట్. అలాంటి గోడ అది. సో ఆ ప్రాకారాలు అవి. ఈ ప్రాకారాలకి దాదాపు 34 వాచ్ టవర్స్ ఉంటాయి. 34 వాచ్ టవర్స్ ఉంటాయి. 7 మెయిన్ గేట్లు ఉంటాయి, చిన్న చిన్న గేట్లు కూడా ఉంటాయి. దాదాపు 12 గేట్లుగా మనం వర్గీకరించుకుంటాం. ఆ 7 ప్రధాన గేట్లు ఏంటంటే గోల్డెన్ గేట్, దమాస్కస్ గేట్, హేరోద్ గేట్, సిల్వాన్ గేట్, లయన్స్ గేట్, జాఫా గేట్, జియోన్ గేట్ అండ్ న్యూ గేట్. ఇంకా 2 మైనర్ గేట్లు ఉన్నాయి. ఈ అద్భుతమైనటువంటి ప్రాకారాలని యునెస్కో వారు వారసత్వ సంపదగా కూడా రక్షించబడుతుంది. యునెస్కో వారిచే వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా ఇప్పుడు రక్షించబడుతుంది. ఇప్పుడు యెరూషలేము వెళ్ళి ఆ గోడలు చూస్తే వామ్మో అంటారు. అలాంటిది 52 రోజుల్లో ఎలా కట్టారు అనేది కూడా ఆశ్చర్యపోతారు. ఇప్పుడు దాని చరిత్ర చూద్దాం. దానియేలు కాలంలోనే యెరూషలేమును నాశనం చేయబడింది. నాశనం చేసింది ఎవరు అంటే బబులోను సామ్రాజ్య అధినేత నెబుకద్నెజర్. గోడలు కూల్చేశాడు, కాల్చేశాడు, పట్టణాన్ని నాశనం చేశాడు. యెరూషలేము దేవాలయం నాశనమైపోయింది, పాడైపోయింది, కాల్చబడింది, అంతా కూడా ధ్వంసం చేశారు. తర్వాత యూదులు మెల్లగా ఒక్కొక్కటి తిరిగి మళ్ళీ కట్టుకున్నారు. జెరుబ్బాబెలు నాయకత్వంలో దేవాలయం కట్టబడింది, సరిచేసుకుంటూ వచ్చారు. ఎజ్రాతో ఇంకొందరు వచ్చారు యూదులంతా కూడా. కానీ యెరూషలేము ప్రాకారాల విషయానికి వస్తే నో వాల్స్ నో సిటీ నో టెంపుల్. అందుకే నెహెమ్యా పూనుకున్నాడు. ఇప్పుడు నెహెమ్యా కోసం కూడా చూస్తే నెహెమ్యా యూదుడే కానీ యూదులతో మాత్రం బ్రతకలేదు, యూదులతో ఉండలేదు, యెరూషలేములో పెరగలేదు. అయినా సరే ఆయన వారి అవసరాన్ని, ఆవేదనని చూశాడు. వెంటనే దేవుని దగ్గర ప్రార్థించాడు. తెలుసుగా నెహెమ్యా 7 సార్లు ప్రార్థిస్తాడు అని. 7 సార్లు ప్రార్థిస్తాడట. అలా ప్రార్థించిన నెహెమ్యాకి దేవుడు బయలుపరిచాడు. అసలు ఎందుకు వీళ్ళంతా కూడా నాశనం అయ్యారు, ఎలా అయ్యారు అనేది దేవుడు బయలుపరిచాడు. వారి అతిక్రమాన్ని బట్టి, విధేయత లేకపోవడాన్ని బట్టి యెజ్రెయేలు ఇంత శాపాన్ని తెచ్చుకున్నారు. అయినా వారి మీద కోపపడకుండా, చిరాకు పడకుండా సహాయపడడానికే సిద్ధమయ్యాడు నెహెమ్యా. ఇక పర్షియన్ సామ్రాజ్యం ప్రపంచాన్ని ఏలుతున్న కాలం. ఆ పర్షియా సామ్రాజ్యాధినేత రాజు ఎవరు అంటే అర్తహాషస్త. ఈ నెహెమ్యా అర్తహాషస్త దగ్గర, ఈ రాజు దగ్గర పనిచేస్తున్నాడు. గిన్నె అందించేవాడుగా పనిచేస్తున్నాడు. పైగా మంచి సాన్నిహిత్యం ఉంది రాజుతో. రాజుకు ఒక బాడీ గార్డ్గా ఉంటాడు. నెహెమ్యా మనసు తెలుసుకుని తన ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని, వారి కోసం, ప్రజల సేఫ్టీ కోసం పడే బాధను చూసి సహాయం చేశాడు రాజును నెహెమ్యా రిక్వెస్ట్ చేస్తే, బ్రతిమాలితే మిలిటరీని రికమెండేషన్ లెటర్ ఇచ్చి పంపిస్తాడు. యూదయా ప్రాంతానికి ఇప్పుడు గవర్నర్గా పంపిస్తాడు. ఇప్పుడు గవర్నర్గా వచ్చాడు నెహెమ్యా. ఆయనతో అనేక మంది యూదులు బయలు వస్తే మిగతా వారు ఏమో గాని సన్బల్లట్టు, టోబియా వీళ్ళు మాత్రం ఏడ్చి చేస్తున్నారు. యెజ్రెయేలు క్షేమం కలుగ చేయటానికి ఒకడు వస్తున్నాడు అని తెలుసుకొని మండిపోతున్నారు, అసహ్యించుకుంటున్నారు, కాలిపోతుంది వాళ్ళకి. నెహెమ్యా వచ్చి రాత్రికాల సమయంలో ప్రాకారాలు చూశాడు. దారుణంగా ఉన్నాయి, కాల్చబడి ఉన్నాయి, ధ్వంసం చేయబడి ఉన్నాయి, పాడైపోయాయి. యూదులందరినీ పిలిచాడు. ఈ ప్రాకారాలు మళ్ళీ కడదాం, బాగు చేద్దాం రండి అని పిలుపునిచ్చాడు. ఇంకేముంది, అప్పుడు వచ్చారు సన్బల్లట్టు, టోబియా, గెషెం. మమ్మల్ని హేళన చేస్తావా, మేము ఫూల్సా, మేమేమన్నా మూర్ఖులమా, రాజుకు వ్యతిరేకంగా ఉంటావా అని చెప్పి వాళ్ళు ఈ విధంగా వ్యతిరేకిస్తున్నారు. మీకు సంబంధం లేదు పమ్మని నెహెమ్యా చెప్తాడు, బదులిస్తాడు. అయితే వీళ్ళంతా కూడా ఏకమయ్యి యెరూషలేం ప్రాకారాలు కట్టడానికి సిద్ధమయ్యారు. ఇంకా స్టార్ట్ అయింది పని. ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క గుమ్మం దగ్గర యాజకులు గొర్రెల గుమ్మాన్ని ప్రతిష్ఠించారు. వారిని ఆనుకుని యెరికో వారున్నారు.
వారిని ఆనుకొని జక్కూరు, మత్స్యపు గుమ్మం ఒకరు, దానిని ఆనుకొని ఇంకొకరు. ప్రారంభమైంది ఈ విధంగా, ప్రారంభమైంది అద్భుతంగా. ధ్వంసమయ్యి కాల్చబడి పాడైనటువంటి పాత గుమ్మాలు బాగు చేసే బ్యాచ్ ఇంకొకటి, కొత్త గుమ్మాలు కట్టే బ్యాచ్ ఇంకొకటి. ఈ విధంగా ఒక్కొక్క భాగము, ఒక్కొక్క ప్రాంతము, ఒక్కొక్క గుమ్మము చక్కగా విడదీసి వారి బాధ్యతలు, నాయకత్వాలు అద్భుతం, వండర్ఫుల్గా ఉన్నాయి. ఇలా కడుతున్నారు అని చెప్పి ఆ విషయాన్ని విని బాగా కోపం వచ్చేసింది సన్బల్లట్టుకి. యూదులను తిట్టాడు, నిందించాడు. వారిని ఏదో విధంగా నిందించి తిట్టి పని ఆపే చేయాలి అనుకున్నాడు సన్బల్లట్టు. ఇంకొక పక్క టోబియా వ్యతిరేకిస్తున్నాడు, హేళన చేస్తున్నాడు. నక్క ఎరిగితే పడిపోద్ది అని కమెంట్ చేస్తున్నాడు. ఇవేమీ పట్టించుకోకుండా పని చేసుకుంటున్నారు ధైర్యంగా. సగం గోడ పూర్తయింది, కొన్ని రోజులు గడిచాయి. సగం గోడ పూర్తయ్యేసరికి ఈ శత్రువుల ఆగడాలు ఎక్కువయ్యాయి. కానీ ప్రతి విషయంలోనూ దేవునికి ప్రార్థించేవారు వీరు. విరోధులు ఏం చేశారంటే తెలియకుండా కొందరు శత్రువులను వేళల్లో కలిపేశారు. కలిసిపోయి ఆటంకం కలిగి చేసేవారు, ఆటంకం కలిగి చేయటానికి. అంతేకాదు ఎప్పుడు ఎవరు వస్తారో, ఎప్పుడు పాడు చేస్తారో అని రాత్రి పగళ్ళు కుటుంబాలతో సహా కొందరిని అక్కడే ఉంచారు. కవచాలు, ఈటెలు, విండ్లు ఇవన్నీ ధరించి నిలువబెట్టారు ప్రతి చోట. గోడ లోపల రాత్రిళ్ళు కూడా కావలా ఉండేవారు, రాత్రి కావలా ఉంచారు. సహోదరులు, భార్య, పిల్లలు వీరి కోసం యుద్ధం చేయుండని ధైర్యంగా నిలబడ్డారు. ఇక పని చేసేటప్పుడు కూడా వారు ఎంత జాగ్రత్తగా చేసేవారంటే గోడ కట్టేవారు ఒకరు, బరువులు మోసేవారు ఒకరు, బరువులు ఎత్తేవారు ఒకరు. ఒక్కొక్కరు ఒక్కొక్క చేత్తో పని చేస్తూనే ఇంకొక చేత్తో ఆయుధాన్ని పట్టుకునేవారు. వారి పని అలా ఉంది. సాఫీగా ఏం సాగలేదు, ఈజీగా ఏం చేయలేదు. నడుముకు కత్తె కట్టుకుని పనిచేశారు. అక్కడే ఉన్నారు, అక్కడే తిన్నారు. ఉతకడానికి తప్ప బట్టలు కూడా తీయలేదు వాళ్ళంతా. పగలంతా పనిచేసి రాత్రి కావలి చేసేవారు, కావలిగా ఉండేవారు. అయినా సరే ఏదో కలహం, ఇబ్బంది. ఆడోళ్ళంతా భార్యలు, ప్రజలు యూదులను తిట్టేసేవారు. తినటానికి ధాన్యము, అప్పులు, భూములు, ద్రాక్ష తోటలు, ఇల్లు తాకట్టు పెట్టి ఆహారం తెచ్చేవారు. ఇక రాజుకు పన్ను చెల్లించాలి అంటే, రాజుగారికి పన్ను చెల్లించాలంటే భూములు, ఇల్లు, ద్రాక్ష తోటలు కూడా అప్పు చేసేవారు. వాటి మీద కూడా తనఖా పెట్టి లేదా వాటిని తాకట్టు పెట్టి అప్పు చేసేవారు. లేదంటే కుమార్తెలను దాసులుగా అప్పగించాలి. వీటి కోసం సగం గొడవ. తీసుకున్నవన్నీ ఇచ్చేయమని ఒకరు, అప్పగించమని ఇంకొకరు, ఆస్తుల కోసం ఒకరు, భూములు, ఇల్లు, ద్రాక్ష తోటల కోసం ఇంకొకరు, పన్ను కోసం ఇంకొకరు, ఫుడ్ కోసం, ఆహారం కోసం ఇంకొకరు. సో ఈ విధంగా గొడవ పడుతున్నప్పుడు కూడా వీటినన్నిటిని చక్కపరిచి దేవునికి భయపడమని చెప్పి వారందరినీ గద్దించి దారిలోకి తీసుకువచ్చి వారి చేత ప్రమాణం చేయించాడు కూడా ఈ నెహెమ్యా. మాట చొప్పున అందరూ చేశారు. వాళ్ళు భోజనం బళ్ళ చుట్టూ ఎంతమంది ఉంటారో తెలుసా? కేవలం యూదులు అధికారులు మాత్రమే 150 మంది ఉంటారు. వీళ్ళు కాకుండా అన్యజనుల నుంచి వచ్చిన వారు అనేకులున్నారు. వీరందరికీ ప్రతిరోజు ఒక ఎద్దు, శ్రేష్టమైన 6 గొర్రెలు, ఇవి కాకుండా కోళ్ళు, 10 రోజులకు ఒకసారి ద్రాక్షారసం, ఇవన్నీ కూడా వారికి పెడుతున్నాడు. ఇవన్నీ నెహెమ్యా ఏర్పాటు చేస్తున్నాడు. ఇక గోడ తయారవుతుంది. ఈ సన్బల్లట్టు, టోబియా, గెషం ఏదో ఒకటి చేసి చెడగొట్టాలి అని చూస్తున్నారు. పథకాలు, ప్రయత్నాలు చేస్తున్నారు. నెహెమ్యాకి చాలాసార్లు వర్తమానాలు పంపించారు, కానీ తిరస్కరించి పంపేసేవాడు నెహెమ్యా. నెహెమ్యాను దూషించారు, తిట్టారు, హేళన చేశారు. కేవలం పేరు కోసమో, ప్రఖ్యాత కోసమో, లేకపోతే వీరి మీద రాజుగా ఉండటం కోసమో, ఇదంతా నీ స్వార్థం కోసం చేస్తున్నావని ఎన్ని అన్నా కూడా నెహెమ్యా మంచి సమాధానాలు ఇచ్చేవాడు. ఈలోపు షెమయా అనేటువంటి వాడికి లంచం ఇచ్చి బంధించటానికి వాడిని ప్రేరేపించారు. నెహెమ్యా అతని మాటలు విని వాడి ఇంటికి వెళ్ళాడు. అయితే ఇంట్లో పెట్టి బంధించేశాడు. రాత్రికాలం నెహెమ్యాని చంపటానికి రంగం సిద్ధమైంది. దేవాలయంలో దాక్కుందామని చెప్పి రెచ్చగొడుతూ ఉంటే అప్పుడు లంచం ఇచ్చి ఇలా చేయించారు అని అర్థమైపోతుంది నెహెమ్యాకి. బయట పెట్టారు, నిందించారు, తిట్టారు, అవమానించారు, బంధించారు, భయపెట్టారు. ఎన్ని చేసినా పని ఆగలేదు. యూదులు కూడా ఈసారి నిస్వార్థంగా పనిచేశారు, నిజాయితీగా ప్రార్థించారు. యూదులు 52 రోజులు, కేవలం 52 రోజుల్లో ఈ మహాయజ్ఞం పూర్తయింది. ఏలూలు మాసము 25వ రోజు, అంటే 52 రోజులు ప్రాకారం పూర్తయింది. ఇది చూసినటువంటి శత్రువులు, అన్యజనాంగము చూసి భయపడ్డారు. ఎందుకంటే అది దేవుని వలన జరిగింది అని తెలుసుకున్నారు కాబట్టి. ఇప్పటి వరకు ఆటంకపరిచినటువంటి ఈ టోబియాకి యూదులు ప్రధానులు మాటిమాటికి టోబియాకి పత్రికలు పంపించడం, టోబియా వాటిని చదవటం జరిగేది. ప్రాకారాలు కట్టేశారు, తలుపులు నిలిపేశారు. పాలకులను, నాయకులను, గాయకులను, లేవీయులను నియమించారు. కాల్చబడిన, పడగొట్టబడిన యెరూషలేము ప్రాకారాలు మళ్ళీ కొత్త రూపుదిద్దుకున్నాయి. 52 రోజుల్లో నిర్మించారు. సాఫీగా కాదు, ఒడిదుడుకుల్లో, ఇబ్బందుల్లో వారి ఆశయం నెరవేరింది. దీనికి యూదయాలో యూదుల పెద్దలు, ప్రధానులు, నెహెమ్యా, ఎజ్రా వీరెంతో కష్టపడ్డారు. నేర్పరిగా ఒక లీడర్గా ధైర్యం ఇచ్చి నెహెమ్యా ముందుకు నడిపించాడు. 52 రోజుల ప్రార్థన, 52 రోజుల పని.
యెరూషలేము ప్రాకారాలను అద్భుతంగా కట్టేలా చేశాయి, అద్భుతంగా తయారు చేశాయి. అంతేకాదు 52 రోజులు కూడా ప్రార్థన, దేవునికి ప్రార్థించారు. ఈ 52 రోజుల పునాది అనేది ఎక్కడ జరిగింది. వీటిని ఇన్స్పిరేషనల్గా తీసుకునే ఈ 52 రోజుల పనిని, ప్రార్థనని ఇన్స్పిరేషనల్గా తీసుకునే ప్రార్థనలు కానీ, కట్టడాలు కానీ, చర్చిలు కానీ, లేదా బైబిల్ స్టడీస్ కానీ ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నారు వీటిని బేస్ చేసుకుని. సో ఇది అద్భుతమైనటువంటి ఒక కట్టడంగా మనం చెప్పవచ్చు. నెహెమ్యా ఒక గొప్ప లీడర్గా కూడా చెప్పవచ్చు. మన జీవితాల్లో కూడా అంతే, ప్రార్థనతో, పనితో మనము కూడా దేవునికి విధేయత కలిగి శ్రమించేవారిగా ఉంటే ఆ విజయాన్ని, ఫలితాన్ని చిరస్థాయిగా మనం పొందుకుంటాం. గొప్పగా, ఉన్నతంగా ఉంచుతాడు దేవుడు. సో ఇది నెహెమ్యా కట్టినటువంటి 52 రోజుల యొక్క నిర్మాణం యొక్క చరిత్ర. మరొక అద్భుతమైనటువంటి అంశంతో మరలా కలుసుకుందాం. ముందుగా డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, జాయిన్ అవ్వండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఉపయోగపడే అప్డేట్స్ అన్ని కూడా మీకు అందించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఇతరులకు కూడా షేర్ చేయండి. అనేక మంది తెలుసుకునేటట్లు ఈ యొక్క ప్రోత్సాహం మీకు ఉంటుంది. అంతేకాకుండా ముందుగా సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి చూడండి. అనేక మందికి ఇలాంటి మంచి అంశాలన్నీ కూడా వెళ్ళడానికి, వారంతా కూడా ఈ వాక్యాన్ని వినడానికి కూడా అవకాశం ఉంటుందని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. మరొక అద్భుతమైనటువంటి అంశంతో మరల కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపా కాపుదల మనకు తోడై ఉండి బలపరచునుగాక. ఆమెన్.